హాయ్ అండి, ఇవాళ కిట్టి పార్టీ కోసం అయితే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతున్నాం అనమాట. నేనైతే బగారన్నం చేస్తున్నాను అండ్ షార్ట్ రీల్స్ కూడా వస్తాయి చూడండి. బగారాతో పాటుగా చికెన్ కూడా నేనే కలిపేసి పట్టుకెళ్తున్నాను అనమాట. అందులో కావాల్సినవి అన్నీ ఇప్పుడే కలిపేసి ఇంకా డైరెక్ట్ ఓన్లీ అక్కడ కుక్కర్ మనము పెట్టడమే, ఇంకేం పోపు గిన్నె ఏం లేదు. ఆయిల్ అన్నీ వేసాను. చికెన్ వండుకోవడానికి బయట గాలి వస్తుందన్నమాట. చికెన్ అయితే వండడానికి రూమ్లో పెడుతున్నాము. ఇక స్టవ్ కలిపేసి పెట్టాను అనమాట. ఇంకేం వేసేది లేదు, అంత మిక్స్. ఈ దూరం నుంచి దీన్ని మూత పెడతాంటే పైన ఆపిన లత అయితే పాపడ తీసుకొచ్చింది, అదే తినమని ఇస్తుంది. బయటికి ఎంజాయ్ చేయడం, హస్బెండ్స్ వదిలేసి ఏంటిది హస్బెండ్ వదిలేసి కిడ్స్ వదిలేసి అంతే. సో మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అక్కడ చైతన్య అక్కడ డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది, ఇక్కడ కుక్కర్ పట్టుకొని పవనక్క వస్తుంది, ఎక్కడో గాలి ఎగిరిపోతుంది మా చైతన్యక్క. ఎందుకు ఈరోజు ఫ్రీడమ్ వచ్చినట్టు చేస్తుంది కదా చైతన్యక్క. పేపర్ కాదు, అట్లా సైడ్కి పెడితే ఏమవుతుంది? ఓకేనారా? ఇగో బగారు రైస్, దీనికంటే అలానే ఉన్నట్టు సంచుల పూరి, ఇవి ఆనియన్స్ ఇది పకోడది. ఇగో పకోడా, చికెన్ పకోడా, క్యారెట్, మరి ఆనియన్ ఏదిరా? ఆనియన్స్, స్వీట్ కూల్ డ్రింక్ ఆన్ ద వే. కాదు స్వీట్ ఓపెన్ చేసి ఇట్లా ఒక ప్లేట్ తెస్తే చిన్న ప్లేట్. లెమన్స్, పచ్చిమిర్చి, పెరుగు పచ్చడి. ఇగో స్వీట్ కూడా, స్వీట్ చూపెట్టు. రెడ్ వాటర్ బాటిల్ అక్కడ కింద పెట్టు. ఇగో సాల్ట్ ఎందుకు రా? పెరుగు పచ్చడి వద్దా? ఇంకేమున్నాయి అక్క? లేదు గంటే, అసలు గంట పెట్టిన గిన్నె ఉంది. గ్లాసెస్, కర్రీ కోసము మేము తెచ్చిన ఐటమ్స్ ఒక్కొక్కటి అయితే సర్దుతున్నాం అనమాట. నేను బగారా అన్నము అండ్ చికెన్ కలిపేసి పట్టుకొచ్చాను, ఇక్కడే వండామన్నమాట. ఇంకా అన్ని ఆయిల్, ఉల్లిపాయలు, కారం, మసాలా అన్నీ కలిపేసి. అండ్ చైతన్య వచ్చేసి పూరి అండ్ చికెన్ పకోడా చేసుకొచ్చింది. మా ఇంకో ఫ్రెండ్ జాయిన్ అయిపోతుంది, మొత్తం కలిపి 5 మెంబర్స్ని. ఇటు ఇదర్ దేకో, ఇక్కడ ఎక్కడికి పోతాను? వంట అయిపోయింది, నీకోసమే ఎదురు చూస్తాను పవి. ఇక్కడ లత అయితే నిమ్మకాయలు కట్ చేస్తుంది అనమాట. లత కర్డ్, పాపడ్, స్వీట్ పట్టుకొచ్చింది. పవిత్ర వచ్చేసి గారెలను చుడవ చేసుకొచ్చింది అనమాట. ఫస్ట్ అవి స్నాక్స్ అయితే తిన్నాము. ఆ తర్వాత ఫస్ట్ టైం కదా అవుట్డోర్ అట్లా కూల్ డ్రింక్స్ చేర్స్ అని కొట్టేసి తాగుతున్నాం అనమాట. ఇట్స్ జస్ట్ ఎ ఫన్నీ థింగ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లంచ్ మాది ఫుల్ అయిపోయాక ఈలోపు శృతి వాళ్ళ మామయ్య అయితే వచ్చాడనమాట. తను ఇక్కడే ఈ ఫామ్లోనే వర్క్ చేస్తారు, అందుకనే ఇంత ధైర్యంగా మేమైతే రాగలిగాము. అండ్ తిన్నాక ఇంకా పొలంలోకి అయితే వెళ్ళామన్నమాట. అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, మామిడి తోటలు, కూరగాయలు అండ్ గులాబీ తోట అవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. తిన్నది అరగడానికి మేమందరం వాకింగ్కి వెళ్తున్నాం తోటలోకి. తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ తోటకూర, గంగవాయల కూర, ఇంకేవేవో ఆకుకూరలు అయితే ఉంటాయట. మా ఫ్రెండ్స్ అయితే తెంపుకున్నారు. చూడండి వాళ్ళు ఎలా ఫాస్ట్గా నడుస్తున్నారు. ఏది గంగవాయలి కూర? ఇంకా వాళ్ళు పొలంలో కష్టపడి ఆకుకూరలు అయితే తెంపుకున్నారనమాట. అండ్ ఇక్కడే కొన్ని రీల్స్ కూడా చేసాము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. చాలా ఫనీగా అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము, భలే అనిపించింది. చూడండి మా ఫ్రెండ్స్ తోటకూర తెంపుకుంటున్నారు.
తోటకూర దొరకదని తోటకూర తెంపుకుంటున్నారు. దొంగలు తోటలో పడి దొంగలు. అదంతా కూడా గులాబీ తోట అండి. మార్నింగే మార్కెట్కి అయితే వెళ్తాయంట. పువ్వులు అక్కడక్కడ 1-2 ఉంటే అలా ఫోటో అయితే దిగుతున్నాను. దాని పక్కనే మామిడి తోట కూడా ఉంటుంది, ఆర్గానిక్ అనమాట మామిడి పండు. ఇంకా మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.